శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 20వ అధ్యాయం శివపూజా సాధనాలు. సూతుడు ఇట్లు చెప్పెను. రుద్రుడు మహాదేవుడు పితామహుడు అగు శివుడు నీలమండలమందు స్థితుడై ఉండను. ఆయన బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యుల ద్వారా పూజితుడు. ఆయన పూజించుటకు శూద్రులు కేవలం ఒక బ్రాహ్మణ అర్చకుని ద్వారానే సేవించాలి. స్త్రీలు శివపూజ చేయుటకు అధికారం కలవారు కాదు, ఇందు సందేహం లేదు. శ్రేష్ఠులకు బ్రాహ్మణులచే చేయబడ్డ పూజ చేత స్త్రీలకు శూద్రులకు అదే ఫలం లభ్యమగను. బ్రాహ్మణులు అట్లే ఇతరుల ద్వారా రాజుల క్షేమం కొరకు ప్రత్యేక పూజలు చేయించాలి. ఈ విధంగా బ్రాహ్మణాదుల చేత నిరంతరం శివుని పూజ చేయించాలి అని ఈ విధంగా వారికి తెలిపి రుద్రభగవానుడు అక్కడే అంతర్ధానమయ్యను. ఆ దేవతలు మునులు రుద్రభగవాన్ని ధ్యానిస్తూ విహ్వలులై ఆయన స్మరించిరి. అనంతరం దేవతలు తపోధనులకు మునులు వచ్చిన వారు వచ్చినట్టుగా నిష్క్రమించారు. ఇందుకై శివుని స్వరూపులైన ఆదిత్య దేవుని నిరంతరం ధనము ధర్మము కోరికల సిద్ధి ముక్తి కొరకు పూజించాలి. ఋషిగణములు ఇట్లు పలికిరి. సర్వశాస్త్రాధికారులు ఎందును శ్రేష్ఠుడవగు వాడ, సర్వజ్ఞుడవగు వేదవ్యాస మహర్షి శిష్య రోమహర్షణ సూత, ఇప్పుడు అగ్ని యొక్క పవిత్ర సిద్ధాంతాన్ని శివుని చేత భక్తుల హితం కొరకు షడంగముల గల వేదముల నుంచి, సాంఖ్య దర్శనం నుంచి, శాస్త్రయోగం నుంచి ఉద్ధరించబడిన దేవతలు రాక్షసుల చేత దుశ్చరమగును విపుల తపమునర్చి ప్రాప్తింప చేసుకున్న మహాగూఢ రహస్యాలను వారు అజ్ఞానం చేత దూరం చేసుకుంటున్నారు. ఇది చతుర్వర్ణాల వారికి చతురాశ్రమాల వారికి తెలుపబడిన సిద్ధాంతాలకు కొన్ని చోట్ల సమ్మతి, కొన్ని ప్రదేశముల యందు అసమ్మతి కలదు. ధర్మార్థ కామమోక్షాల కొరకు శివునిచే తెలుపబడ్డ శాస్త్ర వృత్తాంతం శతకోటి ప్రమాణాల చేత నిర్ధారితమైంది. ఆ సిద్ధాంతముల యందు శివుని పూజావిధి ఎట్టిది తెలుపబడినది. అందుకై స్నానము యోగము ఇట్టిది. మేము ఈ విషయాలు వినటకు ఉత్సుకులమై ఉన్నామనగా సూతుడు వారికి ఇట్లు చెప్పెను. పూర్వం శిలాదుని పుత్రుడు గణాధిపతి శివుని ప్రియుడగు నందికేశ్వరునికి సనత్ కుమారుడు మేరుపర్వత శిఖరంపై ఈ ప్రశ్న వేసి ఉండెను. పిమ్మట మునిశ్రేష్ఠులు ఆయనకు నమస్కరించి ఇదే ప్రశ్న వేశారు. శ్రేష్ఠులకు మున్లారా, మీరు కులదీపకుడు నందీశ్వరుడు సనత్ కుమారునికి చెప్పిన వృత్తాంతమే ఇప్పుడు నా నుండి ధ్యానపూర్వకంగా వినడు. శివ సంబంధముకు ఈ జ్ఞానం శివుని చేతనే చెప్పబడింది. ఇది వేదముల యందు వివరించబడ్డ జ్ఞానమంతటికీ సంక్షేపమైనది. ఇది నిందాస్తుతి రహితం. అంతేకాక వెనువెంటనే విశ్వాసం కలిగించినట్టుది. గురుల కృపచేత ఇది అనాయాసంగా అల్పశ్రమతో ముక్తిని కలిగించుటకు తగినట్టుది. పిమ్మట సనత్ కుమారుడు ఇట్లు పలికెను. ఓ శైలాది, ధర్మ కామ అర్ధ మోక్షాలు పొందుట కొరకు శివుని ఎట్లు పూజించాలి? నీ వద్దకు వినయపూర్వకుడనై వచ్చి ఉన్నాను. ఈ విషయమంతా తెలుపుటకు మీరే అర్హులు అనగా సూతుడు సనత్ కుమారుడు వినయపూర్వక వచనాలు విని వక్తల్లో శ్రేష్ఠుడగు నందీశ్వరుడు సరియగు కాలం పూజించుటకు గల అర్హత మొదలైన వాని గురించి తెలుపుట ప్రారంభించెను. శిలాదుడు ఇట్లు చెప్పెను. నేను గురువు చేత ప్రాప్తించిన శాస్త్రంచే ప్రతిపాదించబడిన శివపూజా విధిని భక్తితో వివరిస్తున్నాను. శివాచార్యుడు అను పేరు వారి గాంభీర్యంపై ఆధారపడి ఉన్నది, ఇతరములపై కాదు. స్వయంగా ఆచరణలో ఆచరించి ఇతరుల ఆచరమందు స్థిరచర్లను చేయువాని గాంభీర్యంపై ఆచార్యుడు అని పేరు ఆధారపడి ఉంటుంది. అందుకే శాస్త్రార్థం తాను తెలుసుకుని ఇతరులకు దాని వివరణంతో తెలుపువారు ఆచార్యులు అనబడతారు. నిష్ఠగల భక్తుడు ఈ తెలుపబడ్డ గుణములు గల ఆచార్యుని అన్వేషించాలి. వేదార్థ తత్వం ఎరిగినవాడు, భస్మంపై పరుండవాడు, వేదము స్మృతుల మార్గానుయాయి, తమ విద్య చేత అభయమొసగువాడు, చాపల్యం చంచల రహితుడు, సదాచారాన్ని పాటించువాడు, ఆచారములను పాటించటయందు ధైర్యవంతుడు, సదాచారుడు, శైవ రీతి రివాజులు ఎరిగినవాడు ఆయన గురువును అన్వేషించిన పిదప అట్టి గురువును చూసి భక్తిపూర్వక భావంతో శివ సమానునిగా ఆయన పూజించాలి. తమ విత్తీయ సామర్థ్యానుసారం శ్రద్ధానుసారం ఆ భక్తుడు ఆయన పూజించాలి. అట్టి గురువును ఆరాధించాలి. వానితో గురువు ప్రసన్నుడు కావాలి. అట్టి మహాభాగుని గురువుగా ప్రసన్నుని చేసుకున్న తర్వాత శిష్యుని బంధనం నశించిపోవును. గురువు మాన్యుడు, పూజ్యుడు. గురువే సదాశివుడు. గురువు బ్రాహ్మణ శిష్యుల యొక్క ప్రాణరక్షక వస్తువును లేక ద్రవ్యాన్ని ఇచ్చుట చేతను ఆయన ఆజ్ఞలు 3 సంవత్సరాల వరకు పాటిస్తూ ఇక్కడకు అక్కడకు పంపి అతన్ని పరీక్షించాలి. ఉత్తముడుగు పురుషులను
నికృష్ట కార్యాలు చేయవలసిందిగా ఆదేశించుట, నీచులకు ఉత్తమ కార్యాలు నెరవేర్చవలసిందిగా ఆదేశించాలి. వారు ఆ వస్తువుల వైపు ఆకర్షితులు కాకుండా ఎడల వారిని ప్రతాడితులను అంటే దండింపబడిన వారిగా చేయాలి. అట్టి ఎడ కూడా వారు విచలితులు కాని ఎడల తమ ధర్మానికి కట్టుబడి ఉన్న వారిని యోగ్యులకు శిష్యులుగా గ్రహించాలి. యోగ్యులకు బ్రాహ్మణ భక్తులయందు ఈ లిఖిత గుణములు ఉండను. వారు శైవధర్మ పరాయణులై ఉండవారు, తమ ధర్మ మార్గమందు సంయుతులై ఉండవారు, స్మృతి శృతుల మార్గానుయాయులై ఉండవారు, సర్వవిధములకు సుఖదుఖాది ద్వంద్వాలకు విచలితులు కాక ధైర్యవంతులుగా ఉండవారు, ఎల్లప్పుడూ ప్రశాంత చిత్తం కలవారు, పరోపకారమందు ఉత్సుకత కలిగిన వారు, గురు సేవయందు లీనమై ఉండవారు, కోమలమగు హృదయం కలవారు, స్వస్థుడై విశ్వాసపాత్రత కలవాడు, మృదు భాషి, అహంకార రహితుడు, బుద్ధిశాలిగా ఉండాలి. శిష్యుల యందు స్పర్ధ, కపటభావం ఉండరాదు. విశుద్ధ ఆచార వ్యవహారాలతో గుణయుక్తుడై ఉండాలి. అతని యందు ఈర్ష్య, ద్వేషాలు, మూఢ పట్టుదల ఉండరాదు. అట్టి ద్విజుడు యోగ్యుడు, శివభక్తి పరాయణుడగును. వాక్మనో కర్మల చేత ఆచరణ యందు శుద్ధుడుగా ఉండు శిష్యుని అనంతరం మరలా తత్వశుద్ధి కొరకు పరీక్షించవలసి ఉండను. శుద్ధుడు, వినయవంతుడు, మిథ్యా కటు వ్యవహారాలకు దూరంగా ఉండి గురువు యొక్క ఆజ్ఞను పాటించు శిష్యుడు గురు కృపకు పాత్రుడగును. గురువు శాస్త్రజ్ఞత, విద్వాంసుడు, తపస్శాలి, సాధారణ జనప్రేమికుడు, లోక వ్యవహారాలందు తల్లిన తత్వజ్ఞాత, బుద్ధిశాలి అయినడల ఆ గురువు మోక్షప్రదాత కాగలడు. సర్వలక్షణయుక్తుడు, సర్వశాస్త్ర పారంగతుడు, సర్వ ఉపాయాలను విధానాలను ఎరిగినవాడైనప్పటికీ వాస్తవిక తత్వరహితుడైన ఎడల అతనికి గల అన్య సుగుణములు నిష్ఫలం. అట్టి గురువునందు ఆత్మానుభూతి తత్వం స్వయంగా ఇష్టం కాని ఎడల, ఆత్మజ్ఞానం తనకు లేని ఎడల అతడు ఇతరులకు ఆత్మజ్ఞాన ప్రదాత కాలేడు. స్వయంగా ప్రబుద్ధుడైన వాడు శుద్ధుడు, స్వయం సాధన యందు సమర్థుడైనప్పటికీ ఆ బ్రాహ్మణుడు స్వయంగా తత్వజ్ఞాత కాని ఎడల అతనికి ఆత్మజ్ఞానం ఎచటి నుండి రాలేదు. అట్టి వారు ఆత్మ పరిగ్రహ రహితులు. వారందరూ పశు సమానులు. అంతేకాక వారు ఏ పశువు చేత ప్రేరేపితులగుదరో ఆ పశువు అని చెప్పబడతారు. అందువల్ల ముక్తులైన తత్వవేదులు ఇతరులను ముక్తులను చేయగలరు. తత్వం ఏది అనగా అది జ్ఞానజనకం, అది ఉత్పన్నమైనట్టుది. ఎవరు తత్వసత్వంను గ్రహింపగలుగుదరో కేవలం వారే ఆనందం చూపగలుగువారు. జ్ఞానరహితుడైన వాడు పేరుకు మాత్రమే తత్వజ్ఞాని. ఒక శిల మరి ఒక శిలను తరింప చేయనట్లే ఎవరికి పూర్ణ జ్ఞానం కేవలం నామమాత్రంగా ఉంటుందో వారికి ముక్తి కూడా నామమాత్రమే. యోగుల దర్శనం చేత, స్పర్శ భాషణాల చేత కూడా పాపక్షయమగునట్టి ఆజ్ఞ ఉత్పన్నమగును. లేని ఎడల యోగ మార్గం చేత శిష్యుని శరీరమందు ప్రవేశించి యోగం చేతనే సర్వతత్వాలు శోధన చేసి తన యౌగిక శక్తి చేత తన శిష్యులకు తత్వజ్ఞాన బోధ కలిగిస్తారు. యోగులను జ్ఞానయోగం చేత వాచక కాయక శుద్ధి జ్ఞాన మార్గం చేత లభ్యమగును. గురువు ధర్మజ్ఞుడు, దార్శనికుడు, వేదజ్ఞుడు, నిర్దోషి అయిన వాడు అగు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య గురువు శిష్యుని పరీక్షించి జ్ఞానాన్ని, శిష్యుని యొక్క గుణధర్మ జ్ఞానాన్ని జ్ఞానం చేత పరీక్షించాలి. అతడు ఈ విషయాలు పరీక్షించి శిష్యుని యందు దోషం లేనట్టు తెలుసుకోవాలి. అతడు బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, వైశ్యుడైనా గురువు యొక్క కర్ణం నందు కర్ణం చేత జ్ఞానం ప్రసాదించిన వానికి స్వయంగా ప్రాప్తి అగినట్లు చేయును. ఒక దీపం మరి ఒక దీపాన్ని వెలిగించిన విధంగానే గురువు కూడా శిష్యునికి తనకు గల స్వయం ప్రాప్త జ్ఞానం చేత జ్ఞానబోధ చేయును. తత్వం జ్ఞానబోధ చెయ్యను. తత్వం అని చెప్పబడిందే జ్ఞానం చేత ఏర్పడినట్టుది. మహాభాగది భౌవన పద వర్ణాక్ష తత్వమాత్రం కాలాధ్వర అన్నది సర్వసమ్మత తత్వం. గురువు యొక్క అనుగ్రహంతో శిష్యుడు తన జ్ఞానశక్తి ద్వారా జ్ఞానమాత్రం చేత సిద్ధిముక్తులు ప్రాప్తించుకొనగలడు. పృథ్వీ ఆది పంచభూతములు భౌవనమందు సమ్మేళితుడై ఉండును. శబ్ద, స్పర్శ, వర్ణ, రసగంధములను పదములు తమ సామాన్య గుణములకు కారణములు. ఓ మునులారా, జ్ఞానేంద్రియాల యొక్క విభిన్నత వర్ణాఖ్యమని అనబడును. కర్మేంద్రియాలు మనస్సు, బుద్ధి, అహంకారం అవ్యక్తములను కళాధ్వరములు అందురు. పురుషుడి నుంచి బ్రహ్మసహిత తత్వం ఉన్మనములు అనబడును. సర్వతత్వముల అర్థమును బోధపడినట్టు చేయవాన్ని ఈశ్వరుడు అంటారు. ఈశ్వరుడు మహత్తమం కంటే మహత్తరుడు. సర్వతత్వములకు ఇదే అర్థం. యోగి కానివాడు స్వయంగా శివ ప్రకృతి తత్వముల యొక్క అసలు ప్రకృతి యొక్క శుద్ధిని తెలియలేడు. శివపూజా సాధనాలు అని 20వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.